స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ప్రేమించారు, పెళ్ళాడారు, 10 సంవత్సరాలు దాంపత్య జీవితానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. అయినా సరే ఏం జరిగిందో ఏందో ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్త భర్త హత్యకి దారితీసిన ఘటన కరీంనగర్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినటువంటి మౌనిక సురేష్లి గత కొంతకాలం నుంచి ఇదే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కాలనీలో గత కొంతకాలం నుంచి వారు కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు సైతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. ఎట్లయినా సరే భర్తను లేపేయాలని చెప్పి స్కెచ్ చేసింది. దీనిలో కూరలో వయాగ్రా ట్యాబ్లెట్లు వేసింది భార్య. మరికొంతమందితో కలిసింది. ఆమె అదనపు డబ్బు సంపాదించాలి, అలాగే లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుందో ఏమో. దీంతో ఆమె ఒక్కసారిగా పక్కా పథకం రచించి భర్తను లేపేయాలని చెప్పేసి అనుకుంది. వయాగ్రా ట్యాబ్లెట్లు ఒక్కసారిగా వేసిన తర్వాత భర్తకు అనుమానం వచ్చి అప్పుడు ఆ కూర తినలేదు, అప్పుడు అన్నం తినలేదు. ఆ తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా ఎలా అయితే చనిపోతారంటే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తే చనిపోతారు అనేటువంటి కోణంలో సమాచారం వచ్చింది. దీనిలో భాగంగా గత నెల 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీన భార్య భర్తకి ఇతరులతో కలిసి బీపీ ట్యాబ్లెట్లు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె చీర కొంగుతోని ఉరివేసి చంపేసి హతమార్చిన తర్వాత మామ అత్తలకి నమ్మించి మహానటిలా నటించేసింది. అత్తమ్మ, మామయ్య, నా భర్తకి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు, నాకేం తోచట్లేదని రోధిస్తూ 2-3 సార్లు స్పృహ కోల్పోయినట్టుగా చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే వీరి ప్రవర్తన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారి కోణంలో దర్యాప్తు జరిపారు. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ నేతృత్వంలో పక్కా ప్లాన్తోని ఆధారాలు సేకరించారు. క్రైమ్ నెంబర్ 522/2025 అండర్ సెక్షన్ 61 2 103/1 238 49 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ భారత న్యాయ సంస్థ పోలీస్ స్టేషన్ 2 టౌన్లో కేసు నమోదు చేసిన తర్వాత సురేష్ ఒక ప్రైవేట్ డ్రైవర్గా చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళు పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేశారు. దీనిలో మౌనిక, తన భార్య మౌనిక ఇతరులతో పరిచయమైన తర్వాత సెక్స్ వర్కర్ వృత్తిలో ప్రవేశించింది. ఆమెకు సహకరించారు. అజయ్ అనేటువంటి వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారి మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దారితీసింది. ఇతరులతో కలిసి ఎట్లా అయితే బాగుంటుందంటే కొంతమంది సలహా మేరకి వారంతా పక్కా ప్లాన్తోని హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత సహజ మరణంగా చిత్రీకరించారు. దీంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఫోన్ కాలు మనం ఇంతకుముందు చూసాము. ఆ స్కూటీలో సైతం బీర్ బాటిల్ ఉన్నాయి. అంటే ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితానికి ఆమె అలవాటు పడ్డదా అనేది తెలుసుకోవచ్చు. ఈ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం మీడియా సమావేశం నిర్వహించి 6 నిందితులని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కత్తి మౌనిక, ఆమె సురేష్ భార్య, అరిగే శ్రీజ, పోతు శివకృష్ణ, దుమ్మాటి అజయ్, నల్ల సంధ్య అలియాస్ వేముల రాధ, నల్ల దేవదాస్, వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఫనిగా మనం గుర్తుంచుకోవచ్చు. వీళ్ళంతా స్కెచ్ వేసి భర్తకి బీపీ మాత్రలు టెల్మిక్ అండ్ HIT రకం స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్యాబ్లెట్లు సైతం ఒకేసారి ఇన్ని వేసేసరికి డౌట్ వచ్చేసి పూర్తి స్థాయిలో వారు విచారణ జరపగా తనకి భర్తకి మధ్య గొడవలు జరగడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి మౌనిక చెప్తున్నటువంటి సమాచారం. మౌనిక సైతం ఒక పక్క ఇంకొక మొబైల్ ఫోను మెయింటైన్ చేసేది, సెక్స్ వర్కర్ వృత్తిలో చేపట్టడం జరిగింది, ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంది, మరొక వ్యక్తి ప్రేమలో పడింది. ఇవన్నీ చిలికి గాలివానగా మారిపోయాయి. 2 పిల్లల దృష్టిలో ఉంచుకొని కలిసి ఉండడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో భర్తని అత్యంత కిరాతకంగా
హతమార్చిన ఘటన ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కాస్త కరీంనగర్లో సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? రోజు రోజుకు ఇట్లాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న చెవులలో క్రిమిసారక మందు పోసి హతమార్చిన ఘటన, అంతకుముందు దిండు మొహం మీద పెట్టి హతమార్చిన ఘటన, ఇట్లా ఎక్కడ చూసినా బాగా అవుతున్నాయి. ఏంటి ఈ మధ్య భర్తల హత్యలు, భర్తల ఆత్మహత్యలు కూడా ఎక్కువైతుంది. ఆ రకంగా భర్తలను ప్రేరేపిస్తూ వివాహితర సంబంధాలు పెట్టుకొని భర్తలను కడతీర్చుతున్నటువంటి సంఘటనలు, అదేవిధంగా కుటుంబం అన్న తర్వాత ఏదో కలతలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకొని భార్యాభర్తలు ఒక యూనిటీగా ఉండి ఆ సమస్యలను గురించి అది చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను ఈ రకంగా కడతీర్చినటువంటి సంఘటన మొన్నటికి మొన్న కిసాన్ నగర్లో గడ్డి. ఇప్పుడు తాజా ఘటనకు సంబంధించి సురేష్ మౌనికల ఇష్యూ గురించి తాజాగా నేను గత నెల 17వ తేదీ ఈ సప్తేరి కాలనీకి చెందినటువంటి కరీంనగర్ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి సప్తేరి కాలనీకి చెందినటువంటి కత్తి సురేష్ను అనే వ్యక్తిని అతని భార్య నెల్లి అలియాసు కత్తి మౌనిక అనే వివాహిత నిద్ర మాత్రలు వయాగ్రా మాత్రలను పౌడర్ చేసి ఆ మందులో, అంటే తాగే మందులో కలిపి అతను స్పృహ కోల్పోయిన తర్వాత చీర చున్నితో ఉరేసి చంపి మళ్ళీ తను అత్తమ్మ మామయ్య వాళ్ళకు తను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది, స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి యూజ్ చేసిండు. 108కి ఫోన్ చేసిన తర్వాత ఆ 108 వాళ్ళు అతను చనిపోయిన విషయం చెప్పిండు. కానీ కాదు కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పేసి తానే డ్రామా ఆడి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో అనుమానాస్పదంగా ఏదో అనుమానమున అని చెప్పేసి వైద్యులు చిన్న క్లూ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి తల్లి తండ్రి 2 టౌన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ పిఎంఈ రిపోర్ట్ రాగానే అవన్నీ వాళ్లకు సంబంధించిన 2 టౌన్ పోలీసు సిఐ గారు సృజన్ రెడ్డి గారు తనదైన కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించే దిశగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య మరియు ఇతర 5గురు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి వాళ్ళని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా వీళ్ళు ప్రేమ వివాహం 2015 సంవత్సరంలో చేసుకున్నారు. వారికి సంతానంగా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఆగమ్య గోచారంగా మారింది. ఎందుకంటే ఈ కత్తి సురేష్ వాళ్ళ ఫాదరు రాములు గారు ఆంధ్ర బ్యాంకులో అటెండర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. తను కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా ఆయన తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈమె ఒక భర్తను చంపిన విధానం చూస్తుంటే రేపు వాళ్ళకి మీరు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళకు చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావాలి. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు భర్తలను కడతీర్చుతున్న భార్యలను శిక్షించాలంటే వాళ్ళని ఉరి శిక్షనే విధించాల్సిన అవసరం లేదు, యావజ్జీవం కూడా విధించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. పోలీసులు కూడా ఆ రకంగా కఠినం చేయాలి. ఇంకొకటి ఏంటంటే అనుమానంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారించాలి. ఈ కోణంలో ఇంకా ఆమె సెక్స్ వర్కర్గా మారినటువంటి సంఘటన కూడా జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా దీనిలో ఇంకా ఈ 5గురే కాకుండా మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇప్పటికే పలువురు నిందితులను తప్పించడానికి రాజకీయ నేతలు సైతం రంగప్రవేశం చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2015లో వివాహం అయింది, ప్రేమ వివాహం. అది కూడా 10 సంవత్సరాలు జరిగింది. అయితే 9 నెలల క్రితం సెక్స్ వర్కర్గా ఆ వృత్తిలో పొందింది ఈ మౌనిక. దీంతో భార్యాభర్తల మధ్య సహజంగానే గొడవలు వచ్చాయి. దీనిలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆమె స్కూటీలో ఉన్న బీర్ బాటిళ్ళు, అదంతా సపరేట్ మొబైల్ మెయింటైన్ చేయడము సీక్రెట్గా, ఇదంతా అనుమానం వచ్చినటువంటి భర్త సురేష్ నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆయనకి ఇటీవల మౌనికతో పరిచయమైనటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి అలాగే ఇతరులతో కలిసి పక్కా ప్లాన్ చేసింది. ఒక్కసారి వయాగ్రా మాత్రలు వేసింది. ఆ మాత్రలు వేయడం ద్వారా ఆయన అక్కడే చనిపోతాడని భావించి ఆ కర్రీ వండి పెడితే అది తినలేదు, అది కాస్త వికటించింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలని చెప్తే
ఈ యూనిట్లో ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఉన్నటువంటి శివకృష్ణ అనేటువంటి మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు సైతం హై బీపీ ట్యాబ్లెట్లు వేస్తే వెంటనే చనిపోయే అవకాశాలు ఉన్నాయంటే అత్యధికంగా ఇవి నూరి దానిలో ఆహారంలో మద్యంలో కలిపి ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయేలా చేసింది. పక్కా ప్లాన్తోని ఒక క్రిమినల్ మైండ్ సెట్తోని స్కెచ్ వేసి అత్యంత దారుణంగా ఇతరుల సహాయంతో హతమార్చిన ఘటనలో వీరు ఇప్పటికే రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పటికైనా కఠిన శిక్షలు విధించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భార్యాబాధితుల సంఘం తరపున అధ్యక్షుడు కోరుతున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరో కాదు శత్రువులు, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి సభ్య సమాజం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. Kati Suresh, his occupation is private driver. Around 10 years back, ఇతనికి పెళ్లి జరిగింది, లవ్ మ్యారేజ్ విత్ మెయిన్ అక్యూజ్డ్ A1 మౌనిక. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Around 9 months back, A1 got into contact with one Maria who was into prostitution business. Through Maria, అదర్ అక్యూజ్ తో ఆమెకి పరిచయం అయింది. మెయిన్లీ A1 కి డైరెక్ట్ పరిచయం A4 తో అయింది, దొమ్మటి అజయ్, హూ ఈజ్ ఆల్సో కస్టమర్ ఆఫ్ A1 అండ్ లేటర్ డెవలప్డ్ ఇలిసిట్ రిలేషన్షిప్. ఫస్ట్ కస్టమర్, ఆ తర్వాత అఫైర్ కూడా అయింది. అతనితో మీటింగ్ చేసినప్పుడు లవ్ అఫైర్ ఉంది కాబట్టి దే ప్లాన్ టు ఎలిమినేట్ ద డిసీజ్డ్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ A1. ఆ క్రమంలో అరౌండ్ 4 months బ్యాక్ నుంచి డిసీజ్డ్ అండ్ అక్యూజ్ మధ్యలో గొడవ అయింది, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ అయింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇంకా బికాస్ ఆఫ్ గొడవ అండ్ హెరాస్మెంట్ ఆమెకి ఇంకా మోటివేషన్ వచ్చింది ఈ ఆఫెన్స్ చేయడానికి. మరి ఎట్లా చేయాలి, డైరెక్ట్ చేస్తే డౌట్ వస్తుంది అండ్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్ జరిగింది. ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 accused are involved, కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. కానీ ప్లానింగ్ లో 6 people are there. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. సో ప్లానింగ్ ఎట్లా జరిగింది అంటే, as fight was happening between husband and wife, A1 discussed her problem with her cousin A2. She is also into prostitution business. Then through A2, she got introduced to A3, Shiva Krishna. ఇతను మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, ఇతనికి మెడిసిన్స్ గురించి అవగాహన. And through them to other accused, A5, Sandhya and her husband also. ఇట్లా పరిచయం అయింది అండ్ కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు మర్డర్ చేయడానికి. నా ఎట్లా మర్డర్ చేయాలి, సజెషన్ వాజ్ గివెన్ బై దిస్ A3, Shiva Krishna. యాజ్ ఈజ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి అతనికి టాబ్లెట్స్ గురించి నాలెడ్జ్ ఉంది. ఇనిషియల్ గా ఫస్ట్ అటెంప్ట్ లో దే పర్చేస్డ్ 15 Viagra tablets through A5 and A6 and BP tablets also. These are tablets which is generally prescribed for high BP patients. కానీ ఎక్కువ తీసుకుంటే it becomes lethal for the body. So what they did, first attempt లో Viagra tablets and BP tablets అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్డ్ వాస్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాస్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్ కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ 1 month బిఫోర్ ద డెత్ ఆఫ్ ద డిసీజ్డ్. మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 tried to commit murder. సో దీనికోసం మళ్ళీ A3 శివకృష్ణ అడ్వైస్ తీసుకుని ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఈసారి. హీ సజెస్టెడ్ టెలిమికైన్ H80 టాబ్లెట్. టెలిమికైన్ H80 టాబ్లెట్ సేమ్ BP టాబ్లెట్. ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇస్ మోర్. దీనివల్ల ఈ సజెషన్ వల్ల ఈమె A5 and A6 కి అన్నారు దట్ ఐ వాంట్ దిస్ టాబ్లెట్. త్రూ A5 and A6 సంధ్య అండ్ హర్ హస్బెండ్ దేవదాస్ ఈ టాబ్లెట్ తీసుకున్నారు. మనకి ఏ మెడికల్ షాప్ నుంచి తీసుకున్నారు అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని మనకి ఎవిడెన్స్ లో వచ్చినాయి. దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు
the deceased was whole day in house only. He was drinking alcohol. Alcohol lo idi mix chesi ఆమె ఇచ్చారు deceased కి. దీనివల్ల he became unconscious in few minutes. ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా deceased tried to strangulate also. చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి. మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చి దే డిక్లేర్డ్ ఈ డిసీజ్ హెస్ డైడ్. ఆ తర్వాత దిస్ సాడీ వాజ్ డిస్పోజ్, మనకి అది కూడా రికవరీ అయింది. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి మేము పంపించాము, పిఎంఈ అయిపోయింది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ లో ఏం వస్తుంది డీటెయిల్స్, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. As of now, investigation lo, we have collected sufficient evidence to prove involvement of main accused and to prove criminal conspiracy. All 6 accused are arrested and then remanded to judicial custody. దీంట్లో టాబ్లెట్స్ లో కూడా కొన్ని సీజ్ అయింది. బీపీ టాబ్లెట్స్, టెల్మిక్ అండ్ హెచ్ఐటి. అలాంగ్ విత్ దట్ కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, 3 టాబ్లెట్స్, some pieces, remaining pieces which were not used, and mobile phones of the accused person. వాళ్ళకి కాల్ డేటా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. టు వెరిఫై కాల్ ఎప్పుడెప్పుడు వాళ్ళకి మాట్లాడడం జరిగింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్. నా దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇనిషియలీ డౌట్ ఎవరికి రాదు, ఈవెన్ డాక్టర్ కూడా రాలేదు డౌట్, రిలేటివ్స్ కూడా డౌట్ రాలేదు. ఇట్ వుడ్ హావ్ బీన్ పాస్డ్ యాస్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.